హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తను గట్టిగా ఊపిరి తీసుకుంటూ, నా వల్ల కాదు, త్వరగా ఈ వేడిని చల్లార్చు, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ చెంప మీద చేతితో తాకుతూ ఉంటుంది. హర్ష తల ఆడిస్తూ ఆత్రంగా తన పెదాలను అందుకుంటూ ఆమె కాళ్ళ మధ్యలో తన కాళ్ళను ఉంచి ఆమె రతివిల్లంలోకి తన రతిబాణంను సాధిస్తాడు. అది తాకగానే మేఘన తన చేతులతో హర్ష భుజాలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసి తెలుస్తుంది. హర్ష వైపు చూస్తూ ఉంది. ఏం పర్లేదు కదా అని అంటాడు. అని అంటూ తను చిన్నగా కదలడం మొదలు పెడతాడు. హర్ష తననే చూస్తూ ఉంటుంది. మేఘన తన చేతులను భుజం మీద నుంచి తన ఛాతీ మీదికి తీసుకొని వచ్చి అక్కడ నుండి తన మెడ భాగం మీదుగా తన ముఖానికి తాకిస్తూ తన చేతి వేళ్లను నోటితో తీసుకొని చూపులతో తినేసేలా చూస్తూ ఉంటుంది. ఆ చూపు హర్షకు బాగా నచ్చుతుంది. తన వైపు చూస్తూ ఆమెతో ప్రతిన వేగవంతం చేస్తాడు. తను చిన్నగా అరుస్తూ ఆ బాధను భరిస్తూ సుఖాన్ని పొందుతూ ఉంటుంది. ఇద్దరి మధ్య జరుగుతున్న రతి క్రీడల ఆ గది అంతా శబ్దంతో నిండిపోతుంది. ఇద్దరి కాళ్ళ నడుము శబ్దం వారి మధ్యలో శృంగార వేగాన్ని తెలియజేస్తుంది. ఆ శృంగార యుద్ధంలో ఇద్దరు సజీవులుగా మిగిలిపోతారు. ఇద్దరు వారి కోరికను తీర్చుకొని ఒకరి కౌగిల్లో ఒకరు సేద తీరుస్తారు. హర్ష అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. రాత్రి అవుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చుంటారు. వారితో పాటు భార్గవ్ కూడా ఉంటాడు. హర్ష వచ్చి కూర్చోగానే కోపంగా తన వైపు ఆనంద్ చూస్తాడు. హారిక వారికి వడ్డించడం గురించి వస్తుంది. హర్షకి వడ్డిస్తున్నప్పుడు ఆనంద్ కోపంతో బాగా మేపు, తినేసి ఊరేగాలి కదా అని అంటాడు. తను అలా అనగానే కోపంగా హారిక, ఏంటండి ఆ మాటలు, తినేటప్పుడు ఇలాగేనా మాట్లాడేది అని అంటుంది. నేనేమన్నాను? అన్నం పెట్టమని చెబుతున్నాను. అది ఏదో తప్పు అన్నట్టుగా మాట్లాడతావు ఏంటి? అంత పౌరుషం ఉన్నవాడైతే ఉద్యోగం చేసి చూపించమని, అంతేకాని అలా ఇంటర్వ్యూలకు వెళ్ళి అయ్యో రావడం కాదు. అది విని భార్గవ్, నాన్న, దేనికైనా ఒక టైం వస్తుంది, అంతవరకు ఓపికతో ఉండాలి. మనమే తనను అర్థం చేసుకోకపోతే ఎలా? తనకు మాత్రం ఉద్యోగం చేయాలని ఉండదా అని అనగానే ఆనంద్ కోపంగా పైకి లేచి ఉంటాడు. గట్టిగా అరుస్తాడు. వాడికి ఉద్యోగం చేయాలని లేదు. చచ్చే వరకు ఇలాగేనే మన మీద ఆధారపడి బ్రతకాలని ఉంది. ఇంతకుముందు చెప్పానుగా, ఇప్పుడు అదే చెబుతున్నాను. ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను కదా. ఇంతవరకు ఉద్యోగం రాకపోవడం ఏంట్రా? వీడితో పాటు వెళ్ళిన వారు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. వీరికి ఇంతవరకు ఉద్యోగం రాలేదంటే వీడి చదువు ఎంత గొప్పగా సాగిందో అర్థం కావట్లేదా అని అంటాడు. హర్ష కోపంగా పైకి లేచి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు. హారిక కోపంగా తన భర్తతో తినేటప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడడం అవసరమా? వాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు కదా, రాకపోతే ఏం చేస్తాడు? తను కూడా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. హారిక బాధపడుతూ మీరే తినండి అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హర్ష దిగులుగా బెడ్ మీద కూర్చొని ఉంటాడు. భార్గవ్ తన దగ్గరికి వచ్చి, ఏంటి
నాన్న అన్న మాటలు గురించి బాధపడుతున్నావా? తనేదో కోపంలో మాట్లాడాడు, అదేం నువ్వు పట్టించుకోకు అని అంటాడు. తను కోపంలో మాట్లాడడం లేదురా, బాధతో మాట్లాడుతున్న మాటలు అవి. కొడుకు సెటిల్ అవ్వాలని ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది, కానీ చూపించే విధానం తెలియదా? అంతే. తన మీద నాకు ఎటువంటి కోపం లేదు. తను అనుకున్నది చేయలేకపోతున్నాను అనే బాధ తప్ప. నేనే భార్గవ్కి సమాధానం ఇస్తాడు. సరే పద తిందాం, నువ్వు తినలేదని అమ్మ కూడా తినలేదు అని అంటాడు. మరి నువ్వు తిన్నావా అని భార్గవ్ని ప్రశ్నిస్తాడు. హర్ష నిన్ను అనేసరికి నాకు కోపం వచ్చింది, తినాలనిపించలేదు, అందుకే లేచి వచ్చేసాను అని చెబుతాడు. నాకు ఆకలిగా లేదురా, మీరు తినండి అని హర్ష అంటాడు. నిజానికి నాకు ఆకలిగా లేదు, ఇంతకుముందే బిర్యానీ బయట తినేసి వచ్చాను, నాకు నిద్ర వస్తుంది అంటూ డోర్ దగ్గరికి వేసి అక్కడ నుంచి భార్గవ్ తన గదిలోకి వస్తాడు. ఎప్పటిలాగానే జగన్ తాగేసి డోర్ కొడుతూ ఉంటాడు. మేఘన వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. తను నవ్వుతూ చూస్తాడు. మేఘన కోపంగా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదా? ఇలా తాగి చచ్చేలాగా ఉన్నావు అని అంటుంది. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం.